ఇప్పుడు మనం వచ్చిన ఈ ప్లేస్ని కోహిమా వార్ సిమెట్రీ అంటారనమాట. అంటే 1939 నుంచి 1940 సంవత్సరంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో కోహిమా నుంచి కూడా ఎంతోమంది సైనికులు వచ్చి వాళ్ళ దేశం కోసం, వాళ్ళ రాష్ట్రం కోసం పోరాటం చేశారనమాట. అదే ఇది ఆ యుద్ధ వీరుల యొక్క సమాధులు అనమాట. ఇవాళ సండే కదా, అందుకని అలా బయటకు వచ్చాం అనమాట. కానీ ఎంతైనా వెజిటేషను, ఈ మొక్కలు చాలా బాగున్నాయి. మండే నుంచి సండే అంట, సండే మాత్రం 8 to 4 అంట, అంతే. అదే అంటే వీళ్ళు ఎంతో కష్టపడి మరి యుద్ధాలు అవి చేశారు కాబట్టి తప్పులేదు. స్టార్ట్ అయ్యాం ఇదిగో. సో ఇవన్నీ కూడా సమాధానం అనమాట. అది నెక్స్ట్ ఉంది భయ్యా. ఇది ఆల్రెడీ మనలాంటి బ్యాచ్ చాలా మంది ఉన్నారులే, ఫోటోలు వీడియోలు తీసుకుంటూ. నేను ఇంకా కంగారు పడ్డా, ఎవరు తీయకూడదు అంటారేమోనండి. అది సో ఇవన్నీ సమాధానం అనమాట. ఇంకా ఎంతోమంది పేర్లు ఉంటాయి పాపం. 31 సంవత్సరాలకి ఈయన ఎవరో పాపం దేశం కోసం ప్రాణం త్యాగం చేశారు. 37 అంట, 37. ఇలాంటి వాటి మనం తొక్కకూడదు అనుకోండి. అది ఇప్పుడు ఈ పైనుంచి చూస్తే వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఆ మబ్బులు, ఆకాశం, అటుపక్కన టవర్ ఉంది కదా చివర, ఆ వెనకాల నేను అక్కడ ఉంటానన్నమాట. సరే చూద్దాం కదా, నేను వచ్చా, బాగా దూరమే. పైగా కొండలా ఉంటుందేమో హైట్, కొంచెం ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఇటు చూసారా, మొత్తం ఊరు అంతా కొండల మీద ఉంటుంది అనమాట. అబ్బా ఇది అద్భుతం నిజంగా. ఆ మబ్బులు అలా కదులుతూ, ఆ రూటు